హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ అమ్మ చెప్పిన నిజం. రచయిత కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్తే, పెట్టే బ్యాగుతో ఆటో దిగుతున్న కూతురు కల్పవల్లిని చూసి శారదమ్మ నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఇదేమిటే చెప్పా పెట్టకుండా ఓ కాడు ముక్కైనా రాయకుండా అకస్మాత్తుగా ఈ రావడమేమిటి అంటున్న తల్లిని చూస్తూ, అమ్మ ఈ రోజుతో ఆ ఇంటికి నాకు తెగదెంపులైపోయాయంటున్న కూతురి వైపు పిచ్చిదానిలా చూస్తూ, అదేమిటే మొన్న 2 నెలల పాటు నీ ఇంట్లో ఉండి నీ సంసారం చూసొచ్చాం. బంగారం లాంటి కాపురం. అల్లుడికి ఒక దుర్వ్యసనం లేదు. పెళ్ళై 4 ఏళ్లు కావస్తోంది. ఎప్పుడూ అతని గురించి ఒక్క చెడ్డ మాట నువ్వైనా చెప్పలేదు. అలాంటిది ఒక్కసారిగా ఏకంగా ఇవాళ అతనితో తెగదెంపులే చేసుకుని రావడమేమిటే? మంచి చెడు ఆలోచించుకోకుండా ఏమిటి నిర్ణయం అంటున్న తల్లి వైపు కందగడ్డలా చేసుకున్న ముఖంతో చూస్తూ, అమ్మ ఆయన ఈ 4 ఏళ్ల నుంచి బుద్ధిమంతుడిలా నటిస్తూ ఆడుతున్న డ్రామా ఈరోజు బయటపడింది అంది కల్పవల్లి. పోనీ ఇది మొదటి పొరపాటుని సర్దుకోవచ్చు కదమ్మా. ఎంతైనా మనం ఆడవాళ్ళం. చూడమ్మా, అది మీ కాలంలో మా కాలంలో కాదు. తప్పన్నాక ఆడ చేసినా మగ చేసినా తప్పు తప్పే కదా. నాకు ఆ నీతులేం చెప్పకు అంది తల్లి మాటల్ని పూర్తి చేయనివ్వకుండానే కల్పవల్లి. ఇంతకీ అల్లుడు చేసిన క్షమించరాని నేరం ఏమిటో చెప్పకుండా ముందు తెగదంపుల గురించి మాట్లాడుతున్నావేమిటి? నేను చిన్నపిల్లని కాదు, చదువుకొని ఉద్యోగం చేసుకుంటున్న దానమ్మా. నేను అనాలోచితంగా ఏ పని చెయ్యను. చెయ్యరాని తప్పు చెయ్యబట్టే నేనీ నిర్ణయానికి వచ్చాను. అల్లుడిని ఇంతగా వెనుకేసుకొస్తున్న నీకు అతను చేసిన ఘనకార్యమేమిటో చెప్తాను విను. విని సమర్థించాలో దూషించాలో చెప్పు. నువ్వు పాతకాలం మనిషివైనప్పటికీ నీ భర్త ఇలాంటి పని చేసి ఉంటే క్షమించేదానివి కాదు అంది చేతిలోని బ్యాగ్ కుర్చీలోకి విసిరి కూర్చుంటూ. ఇంత ఆవేశంతో ఉన్న కూతుర్ని ఇంకా ప్రశ్నించడం ఈ టైంలో మంచిది కాదని లోపలికెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఇచ్చి, పద ముందు స్నానం చేసిరా, భోజనం చేద్దువుగాని అంది శారదమ్మ. సాయంకాలం నిద్రలేచిన కల్పవల్లికి కాఫీ గ్లాసు అందించి పక్కనే కూర్చుంది శారదమ్మ కూతురి ముఖంలోకి చూస్తూ. ఉదయం కల్పవల్లిలో ఉన్న ఆవేశం కాస్త తగ్గినట్లు అనిపించింది శారదమ్మకి. నాన్నే రమ్మా, కనిపించటం లేదు. మీ మేనత్త ఆరోగ్యం బాగాలేదని కబురొస్తే చూసొస్తానని వెళ్ళారమ్మా. అవును గాని ఉదయం మన మాటలు సగంలోనే ఆగిపోయాయి. అలసిపోయి ఉన్నావు, తర్వాత అడగొచ్చని ఊరుకున్నాను. అసలు విషయం ఏమిటో చెప్పు. అమ్మా, నాకు అబార్షన్ అయినప్పుడు ఇంట్లో సహాయంగా ఉంటుందని మూగది వెర్రిబాగుల్ది అయిన పనిపిల్లని పెట్టాను, తెలుసు కదా. అవును, అసలు దాని తల్లికి ఆ పిల్లని పనికి పెట్టడం ఇష్టం లేదు. నా కూతురు అమాయకురాలు, పైగా వయసులో ఉంది. దానికేం తెలియదమ్మా. ఎవరింట్లోనూ పనికి పెట్టనమ్మా అన్నా బతిమాలి నీ కూతురికేం భయం లేదని హామీ ఇచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను. దానికిప్పుడు 3వ నెల గర్భిణీ తెలుసా అన్న కూతురి మాటలకు పక్కలో బాంబు పేలినట్లు అదిరిపడి అని తెరుచుకొని ఉన్న నోరు తెరుచుకొని ఉండిపోవడం తప్ప ఏమీ అనలేకపోయింది శారదమ్మ. ఇప్పుడు తెలిసిందా నీ అల్లుడి ప్రతాపం? ఇప్పుడు చెప్పు, అలాంటి భర్తతో కాపురం ఎలా చేయమంటావో? ఇప్పుడు దాని తల్లికేం జవాబు చెప్పను? పోనీ అది మరో 4 ఇళ్ళు పని చేసుకుంటోందంటే మరెవరో ఈ ఎదవ పని చేశారనుకుందును. ఇంతవరకు నా ఇంట్లో తప్ప మరెక్కడా అది పని చెయ్యలేదు అంది ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ. కూతురి బాధను అర్థం చేసుకున్నట్లు శారదమ్మ కల్పవల్లిని అక్కున చేర్చుకొని ఊరడించసాగింది. కల్పవల్లి గుండెల్లో బరువు తగ్గేదాకా అలా తల్లి ఒడిలో కూర్చుని బాధపడుతూనే ఉంది. కాస్త తమాయించుకున్న తర్వాత, అమ్మా కల్పవల్లి, ఇందాక నువ్వో మాట అన్నావు గుర్తుందా అన్న తల్లి మాటలకి తలెత్తింది కళ్ళు తుడుచుకుంటూ. ఏమిటన్నానమ్మా? అదే, నువ్వైనా నీలాంటి భర్త ఈ పని చేస్తే క్షమించవు అని. అమ్మ కల్పవల్లి, ఇవాళ నా గుండెల్లో ఎన్నో ఏళ్లుగా దాచుకున్న అగ్నిగుండాన్ని బయట పెడతాను, వింటావా? ఇప్పటికి 40 ఏళ్లుగా నీ తండ్రితో కాపురం చేస్తున్నా ఇంతవరకు నీకు గాని నీ చెల్లెలికి గాని నీ తండ్రి గురించి ఏ ఒక్క విషయం తెలియనీయకుండా గుట్టుగా దాచి బతుకుతున్నానంటే మీరు నమ్మరు. నీ తండ్రి నా గుండెల్లో పెట్టిన నిప్పుల కుంపటి సెగల్ని భరిస్తూ ఇంకా బతికుండటమే కాదు, ఇంకా ఆయన్ని వదలకుండా కాపురం చేస్తున్నానంటే నమ్ముతావా? ఏమిటమ్మా నువ్వనేది? దేవుడు లాంటి నాన్ననా నువ్వు నిందిస్తుంది?
ఆయన మనకేం లోటు చేశారు? ఎప్పుడూ ఎవరిని ఒక్క మాట కూడా అని ఎరగరే. అవునమ్మా, అదే ఆయనలో ఉన్న గొప్ప తెలివితేటలు. పైకి ఎంతో పెద్ద మనిషిలా నటిస్తూ, అందరి దగ్గర ఎంతో మంచి మనిషిగా నాటకమాడుతూ, బంధువర్గంలో నన్నెంతో అపురూపంగా చూసుకుంటున్నట్లు ప్రవర్తిస్తూ, ఇల్లే సర్వస్వం అని అందరికీ చెప్తూ చేసే వెధవ పనులు నా ఒక్కదానికే తెలుసు. నేను వాటిని అలా నాలోనే సమాధి చేసుకుంటూ పైకి నవ్వుతూ లోలోపల కుళ్ళిపోతూ ఈ 40 ఏళ్ల నుంచి ఈయనతో కలిసి ఎలా బతుకుతున్నానో ఈరోజు చెప్తాను విను. నేను పెళ్ళయి 10వ ఏట ఈ ఇంటికి వచ్చాను. పెళ్ళి కాని 2 ఆడబిడ్డలు, అత్తగారు, ఈ ముగ్గురు లంకలో పుట్టవలసిన రాక్షసులనే చెప్పాలి. వాళ్ళు ఎంత క్రూరాత్మురాళ్ళైనా కనీసం కట్టుకున్న భర్తనైనా మంచివాడయి ప్రేమగా చూస్తే మనసుకి ఎంతో శాంతి లభించేది. తల్లి చెల్లెళ్ళ విషయంలో తెలిసి తెలియనట్లు పట్టించుకునే వారు కాదు. అంతేకాదు, పచ్చి స్త్రీ లోలుడు, అందిన ఆడదాన్ని అనుభవించడం, అందని వారితో మానసిక వ్యభిచారం చెయ్యడం ఆయన దినచర్యల్లో భాగం. ఇది తెలిసి తల్లి, తోబుట్టువులు ఆయన్ని ఏమీ అనేవారు కాదు సరికదా. నన్ను సూదుల్లాంటి మాటలతో పొడిచి వెటకార్తాలాడేవారు. ఆఫీసులో తోటి ఉద్యోగినులతో రాత్రిళ్ళు హోటళ్లలో గడిపి వస్తున్నట్లు తెలిసేది. కానీ ఎవరికి చెప్పుకుని ఏడవను? ఎవరు సానుభూతితో నన్ను అర్థం చేసుకుని వాళ్లకు బుద్ధి చెప్తారు? నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? ఎందుకిలా హింసిస్తున్నారని ఆయన్నే ఒక్కసారి అడిగాను. జవాబుగా వచ్చిందేంటో తెలుసా? ఎవరో ఎదవలు చెప్పే మాటలు నమ్మకు, నీకేం లోటు చేస్తున్నాను అంటూ మోసం చేశారు. కాలగమనంతో పాటు కష్టాల కాలువలో కొట్టుకుపోతూనే ఉన్నాను. ఆడపిల్లల పెళ్ళిళ్ళయ్యాయి. ఆ పోరు తగ్గింది. మరో కొన్నేళ్లకి అత్తగారు గతించింది. మరి కాస్త శాంతి ఇంట్లో లభిస్తుందనుకున్నాను. కానీ మీ నాన్న వ్యసనం మరీ పబ్లిక్ అయింది. ఇక నాకు తన విషయం తెలిసిపోయిందని ధైర్యంగా ఆ చవకబారు స్త్రీలను ఇంటికే తీసుకురాసాగారు. ఇరుగు పొరుగులు బంధువులు నన్ను వెటకారాలాడి నలుగురిలో సూటిపోటుగా మాటలనేవారు. మర్యాదైన కుటుంబంలో ఆడవాళ్ళెవరూ వచ్చేవారు కాదు. కొందరైతే మీ ఇంటికి రావాలంటే భయం తల్లి, మీ ఆయన నమిలి మింగేసేలా చూస్తాడు అంటూ ముఖం మీదే అనేవారు. ఇలా చచ్చి బతుకుతున్న నాకు మీరిద్దరూ పుట్టారు. మీరు కాస్త పెద్దవాళ్ళయ్యాక ఇంటికి ఆ చౌకబారు స్త్రీలను తీసుకురావడం మానేశారు. మీ పెళ్ళిళ్ళయి అల్లుళ్ళొచ్చాక కాస్త బుద్ధి మారుతుందనుకున్నాను. ఆయనలో ఏ మార్పు రాలేదు. రిటైర్ అయ్యాక ఆ ఆడవాళ్లతో తిరగడం తగ్గిందనుకుంటే ఆయనలో వచ్చిన ముసలి రూపు చూసి ఆ రకం ఆడవాళ్ళు రావడం తగ్గిందనడం సమంజసమేమో. వేశ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు సంక్రమించిన చెడు రోగాలకి భయపడి వారికి దూరంగా ఉండసాగారు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో అన్నారు కదా పెద్దలు. శారీరకంగా వచ్చిన కొన్ని మార్పుల వల్ల ఆ వ్యసనం కాస్త తగ్గినా కోతి బుద్ధిలో మార్పు రాక చవకబారు పుస్తకాలు చదవడం, టీవీలో వచ్చే అర్ధనగ్నపు చిత్రాలని చాటుగా చూస్తూ అలికిడి అవగానే పుస్తకాలు దాచేయడం, ఛానల్ మార్చేయడం లాంటివి చేసేవారు. నాలోనూ సహనం చచ్చినా కట్టుకున్న భర్త అన్న వాక్యానికి కట్టుబడు. మీలా మా తల్లిదండ్రులు చదువులు చెప్పించకను, భర్తే దైవం అంటూ మా తల్లిదండ్రులు అత్తవారింట ఎలా పడుండాలో నూరు పోసింది తలకి పట్టించుకోవడం వల్లను నా నోరు మూతపడి అన్నీ సహిస్తూ ఇన్నేళ్లుగా కాపురం చేస్తున్నానంటే మీకు నవ్వులాటలాగా ఉంటుంది. మీరు మాలా కాకుండా పెద్ద చదువులు చదివి ఆ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీ నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు. కొందరు పెళ్ళిళ్ళ విషయాల్లో కూడా స్వతంత్రిస్తున్నారు. మీ తరం వారు చాలా మారారు. మేము ఈ మార్పుల్ని చూస్తూ ఆనందిస్తూ మీతో మమ్మల్ని పోల్చుకుని బాధపడుతున్నాం. మా తరం వారు భర్త ఏం చేసినా ఏమన్నా నోళ్లు మూసుకున్నాం. ఎదురించి అడిగిన ఆడదాన్ని ఇంట్లో నుంచి పో అన్న భర్తలు ఉన్నారు. అలాంటి ఆడదానికి పుట్టింటా గౌరవం ఉండేది కాదు. తన బతుకు తాను బతుకుదామన్నా చదువు ఉండేది కాదు. అలాంటి మాతరం వాళ్ళం భర్త అత్తగారులు పెట్టే హింసల్ని సహిస్తూ జీవోత్సవాల్లా బతకడం తప్పేది కాదు. కాలంతో పాటు మారిన మీరంతా ప్రగతి మార్గం వైపు పయనించడం గర్వించదగ్గ విషయమే. కానీ కొందరు ఆవేశాలతో అనాలోచితమైన పనులు కూడా చేస్తున్నారంటే ఒప్పుకోక తప్పదు. విషయం తెలిసిన వెంటనే కాస్త ఓర్పుతో నిజానిజాలు తెలుసుకుని మంచి చెడులు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే మీకు లభించిన ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సద్వినియోగం అవుతాయి. నేను మా తల్లిదండ్రుల్లా మిమ్మల్ని పడి ఉండమని చెప్పను.
కానీ ఏదన్నా జరిగినప్పుడు నిజానిజాలు తెలుసుకుని నిందించాలి. కళ్ళతో చూసింది చెవులతో విన్నదే నమ్మాలి. ఆ వెర్రుబాగుల్ది గర్భవతి అయిందని అంటున్నావు. ఎవరి వల్ల అని దాన్ని అడగవా? అది ఏం చెప్పింది? నీ భర్తని అడిగావా? ఏమన్నాడు? అడిగానమ్మా. ఆ వెర్రిది ఏమీ చెప్పలేకుండా ఉంది. ఇంకా నా మొగుడిని అడగడం ఎందుకు? అది మరే ఇంట్లోనూ పని చెయ్యటం లేదు. మా ఇంట్లో ఈయన తప్ప మరెవ్వరూ లేరు. ఇంకా ఆయన్ని అడగటం ఎందుకు? నేను ఆసుపత్రిలో ఉండగా ఈ పని జరిగింది. వేవిళ్ళు కళ్ళు తిరిగి పడటంతో నిన్న దాని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే 3వ నెల అని చెప్పింది. నాకు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఈయనకి పెళ్ళాం కావాల్సి వచ్చింది. అదే భార్య చేస్తే? అమ్మా చూడు, నువ్వు చెప్తున్న నీతులు మీ కాలంలో వర్తిస్తాయి, మా కాలంలో కాదు. ఈయన లేకుండా నేను నీతిగా బతకగలను. ఏమంటున్నావు? మా కాలం వాళ్ళం ఆవేశాలతో అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటామా? ఈ విషయమంతా వివరంగా చెప్పాను. మీ తరంతో పోల్చకుండా మా తరాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పు. ఆవేశమైన అనాలోచితమైన పనేం చేశాను? ఇప్పుడు ఆ మనిషికి ఏం శిక్ష వేయాలి? ఇదిగో చూడు, విడాకులు ఇయ్యడమే కాదు, కోర్టు కీడ్చి పరువు మర్యాదలు తీసేస్తాను. ఆ మూగదాన్ని ఆయనకిచ్చి పెళ్లి చేయిస్తాను. ఈ సమాజంలో తలెత్తుకుని తిరగలేకుండా చేస్తాను అంటూ ఆవేశంతో ఎగురుతున్న కూతుర్ని శాంతపరచ ప్రయత్నించసాగింది శారదమ్మ. శారద ప్రయత్నం విఫలం కాసాగిందే తప్ప ఆమె మాటలు కల్పవల్లి చెవికి ఎక్కటం లేదు. ఆవేశంతో రెచ్చిపోతున్న కూతుర్ని చూసి శారదమ్మ కల్పవల్లి అంటూ పెట్టిన కేకకి కల్పవల్లి ఒక్కసారిగా ఆగిపోయి చకితురాలై తల్లి వైపు చూసింది. తల్లి ముఖంలో అంత కోపం ఎప్పుడు కల్పవల్లి చూడలేదు. కొంతసేపటికి శారదమ్మ సర్దుకుని కల్పవల్లి పక్కన కూర్చొని, చూడమ్మా కల్పవల్లి, ఇంతవరకు నేను నీ దగ్గర ఓ విషయం చెప్పుకోకూడదని దాచాను. అదీ కాకుండా మీ తండ్రి గురించి చెప్పాక కాస్త విషయం గ్రహించుకుంటావని ఆశించాను. కానీ నీలో ఆవేశం తప్ప ఆలోచన లేదు. పచ్చటి కాపురం కూలిపోతుంటే ఇక చెప్పక తప్పేట్టు లేదు. ఆ వెర్రిపిల్ల అమాయకురాలు గర్భవతి అయ్యింది నీ భర్త వల్ల కాదు, నీ తండ్రి వల్ల. నీ అబార్షన్ అయినప్పుడు మేము మీ ఇంటికి వచ్చినప్పుడు దానికి మత్తు మాత్రలిచ్చి దాన్ని తెరిచారు. ఆయనకి లొంగని కొందరిని ఇదే విధంగా లొంగ తీసుకునేవారు. ఇప్పటి వరకు నీ తండ్రి పాడుబుద్ధులు మీకు తెలియకుండా దాచిపెట్టినట్లే ఈ విషయం కూడా దాచాలని ప్రయత్నించాను. కూతురి కాపురం కూలిపోతుంటే ఏ తల్లి కూడా సహించలేదు. అందుకే చెప్పాను. ఇప్పుడు చెప్పు, నీ తండ్రిని కోర్టుకే ఈడుస్తావు, ఈ వయసులో నా కాపురం కూలద్రోసి నన్ను రోడ్డు మీదకే ఈడుస్తావో నిర్ణయించుకో అని కొంగుతో ముఖం కప్పుకొని ఏడుస్తున్న తల్లి వైపు చూస్తూ స్థాణువులా నిలబడిపోయింది కల్పవల్లి. అమ్మా, ఇలాంటి దుర్మార్గుడితో ఇన్నేళ్ల నుంచి నువ్వు ఎలా కాపురం చేస్తున్నావమ్మా? రా, నాతో వచ్చేయి. ఆయన కర్మానికి ఆయన్ని వదిలేస్తేనన్నా బుద్ధి వస్తుందేమో అన్న కూతురి వైపు చూస్తూ, తల్లి, ఈ వయసులోనా? దేశంలో నాలాంటి దౌర్భాగ్యులు ఎందరో ఉన్నారు. అందులో నేను ఒక్కర్తిని. నా కర్మానికి నన్ను వదిలేసి మీరు మాలా కాకుండా ఆవేశాలతో కాకుండా నిజాన్ని తెలుసుకుని బతకండి అంటున్న తల్లి వైపు జాలిగా చూస్తూ తెచ్చిన పెట్టే బేగు పట్టుకొని వీధి వైపు నడుస్తూ అనుకుంది కల్పవల్లి. మా ఆయన్ని నిలదీసి అడక్కపోవడం మంచిదయింది. ఆయన క్యాంపు నుంచి వచ్చేలోగా ఇల్లు చేరిపోవాలి. పాపం ఆ అమాయకురాలికి ఏదో మార్గం చూపి దాని బ్రతుక్కి ఓ మార్గం ఏర్పాటు చెయ్యాలి అనుకుంటూ ఆటో ఎక్కింది. జీవితమంతా నాన్న అమ్మని బాధిస్తున్నా ఆమె క్షమిస్తూనే వస్తోంది. కానీ నేను భర్త చెయ్యని తప్పుని ఊహించుకొని ఎంత ముప్పు తెచ్చుకోబోయాను అనుకుంటూ తలుపు దగ్గర నిలబడ్డ తల్లిని చూశాను. కన్నీళ్లతో చూస్తున్న కల్పవల్లి వైపు ఆనందంగా చూసింది శారదమ్మ.